జై శ్రీకృష్ణ. భగవద్గీత ప్రథమాధ్యాయము 13వ శ్లోకము. తతః శంకాశ్చ భైర్యశ్చ పణవాణకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్. భీష్ముడు శంఖం ఊదిన వెంటనే కౌరవ సైన్యంలో ఉన్న శంఖాలు, భేరీలు, నగరాలు, డప్పులు, గోముఖాలు అన్నీ ఒకేసారి మోగించబడ్డాయి. ఆ శబ్దం యుద్ధభూమి అంతా మారుమోగింది. ఈ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నారు. భీష్ముడు శంఖం ఊదగానే కౌరవ సైన్యం తమ బలం చూపించడానికి అన్ని వాద్యాలను ఒకేసారి మోగించింది. ఆ శబ్దం చాలా పెద్దగా వినిపించింది. కానీ ఈ శబ్దం ధర్మం వల్ల వచ్చిన ధైర్యం కాదు. ఇది యుద్ధానికి సిద్ధమయ్యామని ప్రపంచానికి చూపించడానికి చేసిన ప్రదర్శన. ఈ శ్లోకం చదువుతుంటే నాకు ఒక జీవిత పాఠం గుర్తుకొస్తుంది. జీవితంలో కొందరు తమ గొప్పతనాన్ని మాటలతో, హడావిడితో చూపించాలని ప్రయత్నిస్తారు. మా దగ్గర ఇది ఉంది, మేమంత గొప్పవాళ్ళం, మాకంత శక్తి ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ గట్టిగా మాట్లాడితేనే గొప్పవాళ్ళు అయిపోరు. గొప్పతనం అనేది మనం చెప్పుకోవడంలో కాదు, ఇతరులు మన గురించి చెప్పడంలో ఉంటుంది. శబ్దం ఎంత పెద్దదైనా కొద్దిసేపటికే ఆగిపోతుంది. కానీ మంచి గుణం, వినయం, ధర్మం ఇవి జీవితాంతం మనిషిని గొప్పవాడిగా నిలబెడతాయి. అందుకే మన విలువను మన మాటలు నిర్ణయించవు, మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. గొప్పలు చెప్పుకుంటే గొప్పవాళ్ళు కాలేరు, గొప్పగా జీవిస్తేనే గొప్పవాళ్ళు అవుతారు. శబ్దం చేసే మేఘం ఎప్పుడూ వర్షం కురిపించదు. నిజమైన విలువ పనుల్లో కనిపిస్తుంది. జై శ్రీకృష్ణ.